మనం మన లాస్ట్ 3 క్లాసెస్ నుంచి కోఆర్డినేషన్ కెమిస్ట్రీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని చెప్పినాం. ఇప్పటికీ 3 వీడియోస్ వచ్చినాయి. ఒక వీడియో విబిటీ మీద, ఒక వీడియో నామెన్క్లేచర్ మీద, ఇంకొక వీడియోనేమో బేసిక్స్ మీద. ఇప్పుడు మనం ఇంకా కోఆర్డినేట్ కెమిస్ట్రీలో మన ఫైనల్ లెక్చర్ చెప్పేసుకుందాం. ఇదే లాస్ట్ వీడియో కోఆర్డినేషన్ కెమిస్ట్రీకి. ఏమేమి బ్యాలెన్స్ ఉన్నాయి మన దగ్గర? క్రిస్టల్ ఫీల్డ్ థియరీ అని ఒక థియరీ బ్యాలెన్స్ ఉంది. దాని తర్వాత ఐసోమెరిజం అనేది బ్యాలెన్స్ ఉంది. క్రిస్టల్ ఫీల్డ్ థియరీ, ఐసోమెరిజం అనేది బ్యాలెన్స్ ఉంది. ఐసోమెరిజంలో 2 టైప్స్ ఉంటాయి. 2 టైప్స్లో స్ట్రక్చరల్ ఐసోమెరిజం ఒకటి, ఇంకొకటి స్టీరియో ఐసోమెరిజం ఒకటి. స్టీరియో ఐసోమెరిజం మనం ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఐసోమెరిజం అయిపోయినాక చెప్పుకున్నాం. ఇప్పుడు నేను స్ట్రక్చరల్ ఐసోమెరిజం గురించి ఒకటి చెప్తా, సిఎఫ్టీ గురించి చెప్తా. సో స్టార్ట్ చేసేసుకుందాం సిఎఫ్టీ గురించి. సిఎఫ్టీ అంటే ఏంటి? మనం ఫస్ట్ థియరీ ఏం చెప్పుకున్నాం? వెర్నర్ థియరీ చెప్పుకున్నాం. సెకండ్ థియరీ వాలెన్సీ బాండ్ థియరీ చెప్పుకున్నాం. మన థర్డ్ అండ్ ఫైనల్ థియరీ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ. క్రిస్టల్ ఫీల్డ్ థియరీ ఇది నార్మల్గా మీరు ఎక్కడైనా బుక్కుల్లో చదివినా లేదా మీ అంతటా మీరు ఎక్కడైనా చదివితే అసలు అర్థం కాదు. ఎందుకంటే దీనిలో కొన్ని అంటే T2G, EG అని కొంచెం కష్టమైన టర్మ్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ అర్థం కావు. సో ఖచ్చితంగా వినండి. ఈజీగానే ఉంటుంది, కష్టమేం కాదు. నార్మల్గా అంటే వ్యాలెన్సీ బాండ్ థియరీలో చెప్పినవన్నీ క్రిస్టల్ ఫీల్డ్ థియరీలో చెప్తారు. అంటే అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఎలా కనుక్కోవాలి, మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎలా కనుక్కోవాలి, మ్యాగ్నెటిక్ నేచర్ ఎలా కనుక్కోవాలి, అవన్నీ చెప్పాల్సింది ఇక్కడ. హైబ్రిడైజేషన్ ఎలా కనుక్కోవాలి, అవన్నీ అందరూ సిఎఫ్టీ నుంచి చేస్తారు. సిఎఫ్టీ నుంచి చేస్తే మనకు కొంచెం కష్టం అవుతుంది కాబట్టి నేను విబిటీ ద్వారా ఎలా చేయాలో లాస్ట్ వీడియోలో చెప్పేసిన. ఇప్పుడు సిఎఫ్టీని మనం సిఎఫ్టీ గురించి చెప్పుకొని సిఎఫ్టీ నుంచి ఏమేమి కనుక్కుంటామో అవి ఒకటి చెప్పుకుందాం. ఒక 30 minutes 40 minutes పడుతుంది అంతే. దీన్ని సిఎఫ్టీ అంటారు, క్రిస్టల్ ఫీల్డ్ థియరీ. అంటే క్రిస్టల్ ఫీల్డ్ థియరీ అంటే ఏంటి తెలుసుకుందాం ఇప్పుడు. క్రిస్టల్ ఫీల్డ్ థియరీ అంటే ఈ థియరీ ఫస్ట్ ఏంటి? ఇట్ ఈజ్ అండ్ ఎలక్ట్రోస్టాటిక్ మోడల్ of కాంప్లెక్సెస్. నార్మల్గా కాంప్లెక్సెస్లో ఏ బాండ్ ఉంటుంది అని మనం చెప్పినాం? కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఉంటుంది. కానీ ఈ క్రిస్టల్ ఫీల్డ్ థియరీలో మాత్రం ఏమని చెప్తాం? ఎలక్ట్రోస్టాటిక్ మోడల్. నువ్వు ఫిజిక్స్లో ఎలక్ట్రోస్టాటిక్ లెసన్ చదివి ఉంటారు. ఫస్ట్ లెసన్ ఫిజిక్స్లో ఎలక్ట్రోస్టాటిక్స్ అని ఫస్ట్ లెసన్ ఉంటుంది. దాంట్లో ఏ దాని గురించి డిస్కస్ చేస్తాం? పాయింట్ ఛార్జెస్ గురించి డిస్కస్ చేస్తాం. యూనిట్ పాయింట్ ఛార్జ్, యూనిట్ పాజిటివ్ ఛార్జ్, యూనిట్ నెగిటివ్ ఛార్జ్ అంటాం. 2 ఛార్జెస్ మధ్యలో ఉన్న ఫోర్స్, అట్రాక్షన్ ఫోర్స్, రిపల్షన్ ఫోర్స్. సేమ్ ఛార్జ్ ఉంటే రిపెల్ అవుతాయి, ఆపోజిట్ ఛార్జ్ ఉంటే అట్రాక్ట్ అవుతాయి. అవన్నీ మాట్లాడతాం. అకార్డింగ్ టు దిస్ థియరీ ఇక్కడ కూడా ఏమన్నారు సైంటిస్ట్, ఎవరో సైంటిస్ట్ అన్నారు, ఇది ఎలక్ట్రోస్టాటిక్ మోడల్. ఎలక్ట్రోస్టాటిక్ అంటే పాజిటివ్ నెగిటివ్ ఛార్జెస్ ఉంటాయి. అకార్డింగ్ టు సిఎఫ్టీ ligand is taken as or considered as unit negative charge. ligand ని యూనిట్ నెగిటివ్ ఛార్జ్ లా అజ్యూమ్ చేసుకున్నారు. ఐ మీన్ ఇలా -q అని యూనిట్ నెగిటివ్ ఛార్జ్ లా అజ్యూమ్ చేసుకున్నారు. నెక్స్ట్ సెంట్రల్ మెటల్ ఆటమ్ ఈజ్ taken as, assumed as, considered as unit positive charge. అంటే ఇలా +q అని అజ్యూమ్ చేసుకున్నారు. ఇప్పుడు మనం ఏం చెప్పినాం? ఏదైనా బాండ్ ఫామ్ అయ్యేటప్పుడు కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ అయ్యేటప్పుడు ఇది సెంట్రల్ మెటల్ ఆటమ్ అనుకుంటే, ఇది లైగండ్ అనుకుంటే, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ అయ్యేటప్పుడు ఏమవుతుంది? దీని దగ్గర ఉన్న ఎలక్ట్రాన్ పేర్స్ అనేవి ఇట్లా వెళ్ళిపోతాయి. అంటే సో దీని మధ్యలో ఒక బాండ్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని వీళ్ళు ఎలా చెప్పినారంటే, దాన్ని ఈ క్రిస్టల్ ఫీల్డ్ థియరీలో ఎలా చెప్పినారంటే, ఇది నెగిటివ్ ఛార్జ్, లైగాండ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ నెగిటివ్ ఛార్జ్, సెంట్రల్ మెటల్ ఆటమ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ పాజిటివ్ ఛార్జ్. సో 2 ఆపోజిట్ ఛార్జెస్ అనేటివి అట్రాక్ట్ అవుతాయా, రిపెల్ అవుతాయా? సో 2 ఆపోజిట్ ఛార్జెస్ అనేటివి అట్రాక్ట్ అవుతాయి. ఆ అట్రాక్ట్ అయినది కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్.
ఇదే కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్. ఇక్కడ అట్రాక్షన్ వల్ల ఫామ్ అయిన బాండ్ని కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్ అంటామని చెప్పి సిఎఫ్టీలో చెప్పినారు. ఇలా చెప్పడం జరిగింది. ఇది సిఎఫ్టీ యొక్క మెయిన్ స్టేట్మెంట్. ఇది సిఎఫ్టీ యొక్క స్టేట్మెంట్. సిఎఫ్టీలో అసలు ఏం జరుగుతుంది అంటే, సిఎఫ్టీ ఇప్పుడు మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్స్ ఉన్నాయి, మనం లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఎన్ని టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్స్, ఎన్ని టైప్స్ ఆఫ్ షేప్స్ ఉన్నాయి. ఒకటి ఆక్టాహెడ్రల్ అంటే sp2d sp3d2 లేదా ఆక్టాహెడ్రల్ d2sp3 లేదా నెక్స్ట్ sp3 హైబ్రిడైజేషన్ ఉంటే టెట్రాహెడ్రల్, దానితో dsp2 హైబ్రిడైజేషన్ ఉంటే స్క్వేర్ ప్లానర్. ఇలా మనకి 3 షేప్స్ ఉన్నాయి కదా, ఆక్టాహెడ్రల్, టెట్రాహెడ్రల్, స్క్వేర్ ప్లానర్. సో 3 షేప్స్కి 3 టైమ్స్ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ అనేది చెప్తాం. అంటే ఫస్ట్ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ ఆక్టాహెడ్రల్ షేప్స్లో ఎలా పనిచేస్తుంది, నెక్స్ట్ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ టెట్రాహెడ్రల్లో ఎలా పనిచేస్తుంది, నెక్స్ట్ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ స్క్వేర్ ప్లానర్లో ఎలా పనిచేస్తుంది. స్క్వేర్ ప్లానర్ నేను చెప్పను ఎందుకంటే అది అవసరం లేదు, దాని ముందు టెట్రాహెడ్రల్ కూడా ఎక్కువ అవసరం లేదు, కానీ చెప్తా 2-3 పాయింట్స్ దాని గురించి కూడా చెప్పేస్తా. ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యం క్రిస్టల్ ఫీల్డ్ థియరీ ఇన్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్. ఫస్ట్ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ ఇక్కడ రాసినా కదా, అది ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్కి ఎలా మాట్లాడతాం. క్రిస్టల్ ఫీల్డ్ థియరీ ఇన్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్. క్రిస్టల్ ఫీల్డ్ థియరీ ఇన్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ ఏం చెప్తామంటే, ఇప్పుడు ఆక్టాహెడ్రల్ అంటే ఏంటి, ఎన్ని లైగాన్స్ ఉంటాయి. ఆక్టాహెడ్రల్ అంటే 6 లైగాన్స్ ఉంటాయి. ఎన్ని ఎంటీ ఆర్బిటాల్స్ కావాలి, 6 ఎంటీ ఆర్బిటాల్స్ కావాలి. 6 లైగాన్స్ ఉంటాయి, 6 ఎంటీ ఆర్బిటాల్స్ కావాలి. షేప్ ఎలా ఉంటుంది అంటే మీకు తెలుసు, ఇలా ఉంటుంది ఆక్టాహెడ్రల్ షేప్ కూడా లాస్ట్ వీడియోలో చెప్పేసిన. కావాలి కదా, ఇప్పుడు ఇందాక లైగాన్స్ అనేది నెగిటివ్ ఛార్జ్, సెంట్రల్ మెటల్ ఆటమ్ అనేది పాజిటివ్ ఛార్జ్ అన్నాం. సో ఆక్టాహెడ్రల్ షేప్లో ఏం జరుగుతుంది, 6 లైగాన్స్ get attracted to one central metal atom. ఇది కరెక్టేనా, 1 central metal atom. సెంట్రల్ మెటల్ ఆటమ్ అనేది మధ్యలో ఉంటుంది. మధ్యలో ఉన్న సెంట్రల్ మెటల్ ఆటమ్కి 6 టైప్ ఆఫ్ లైగాన్స్ అనేటివి 6 లైగాన్స్ అనేటివి అట్రాక్ట్ అయ్యి ఆక్టాహెడ్రల్ షేప్ని ఫామ్ అవుతుంది. ఇదేనా ఆక్టాహెడ్రల్ షేప్. సో అన్ని 6 లైగాన్స్ అనేవి అట్రాక్ట్ అవుతున్నాయి కదా, అట్రాక్ట్ అవుతున్నాయి అంటే దాని అర్థం ఏంటి, 6 లైగాన్స్ అనేవి 6 ఎలక్ట్రాన్ పెయిర్స్ని సెంట్రల్ మెటల్ ఆటమ్కి డొనేట్ చేస్తున్నాయని. ఇక్కడున్న సెంట్రల్ మెటల్ ఆటమ్కి డొనేట్ చేసి ఆక్టాహెడ్రల్ని ఫామ్ చేస్తున్నాయని. అట్రాక్ట్ అవుతున్నాయి కదా, ఈ అట్రాక్ట్ అవ్వడం వల్ల కొన్ని చేంజెస్ జరుగుతాయి. అంటే మనం పెయిరింగ్ ఎఫెక్ట్ అవన్నీ చెప్పినాం కదా, అవన్నీ జరుగుతాయి. అవి ఎలా జరుగుతాయి, నార్మల్గా స్ట్రాంగ్ ఫీల్డ్ అయ్యండి, వీక్ ఫీల్డ్ అయ్యండి అని లాస్ట్ టాపిక్లో చెప్పిన. దాని గురించి స్ట్రాంగ్ ఫీల్డ్ అంటే ఏంటి, వీక్ ఫీల్డ్ అంటే ఏంటి అనేది ఎక్కడ చెప్తా అని చెప్పిన, సిఎఫ్టీలో చెప్తా అని చెప్పిన. ఇప్పుడు అది కూడా చెప్తా. ఈ 6 లైగాన్స్ అనేటివి గెట్ అట్రాక్టెడ్ టు సెంట్రల్ మెటల్ ఆటమ్. అట్రాక్ట్ అయినప్పుడు సెంట్రల్ మెటల్ ఆటంలో వచ్చే చేంజెస్ ఏంటివి, దీంట్లో కొన్ని చేంజెస్ జరుగుతాయి. ఆ చేంజ్ ఏంటి అని ఇప్పుడు చెప్తా. ఈ పాయింట్ 6 లైగాన్స్ ఆర్ అట్రాక్టెడ్ టు 1 సెంట్రల్ మెటల్ ఆటమ్. అట్రాక్ట్ అయ్యేటప్పుడు సెంట్రల్ మెటల్ ఆటమ్ దగ్గర ఉన్న ఆర్బిటాల్స్లో చేంజ్ వస్తుంది. సెంట్రల్ మెటల్ ఆటమ్ ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకో, ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే సెంట్రల్ మెటల్ ఆటమ్ దగ్గర ఆర్బిటాల్స్లో ఇలా ఉంటుంది కదా, ఇది డి. లాస్ట్ వీడియోలో చూసింటారు మీరు, ఇలా డయాగ్రామ్ వేయడం. ఇది అవుటర్ డి, అవసరమైనప్పుడు వాడుకుంటాం. ఇది డిఎస్పి. ఇవి ఎలాగో ఎంటీగానే ఉంటాయి, మ్యాక్సిమం ఇవన్నీ ఎంటీగానే ఉంటాయి, మన హైబ్రిడైజేషన్ కోసం వాడుకుంటాం. ఇక్కడ ఉంది కదా, ఇది డి ఆర్బిటాల్. ప్రతి లైగాండ్ ప్రతి కాంప్లెక్స్ ఫార్మేషన్లో ఇది ఖచ్చితంగా దీంట్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. అంటే ఎన్నో కానీ ఎలక్ట్రాన్స్ అనేది ఉంటాయి, ఖచ్చితంగా దీంట్లో ఎలక్ట్రాన్స్ అనేది ఫిల్ చేస్తాం. ఇది ఏంటి, డి ఆర్బిటాల్ కదా.
ఈ లైగాన్స్ అనేటివి అట్రాక్ట్ కావడం వల్ల ఈ డి ఆర్బిటాల్లో కొన్ని చేంజెస్ అనేటివి వస్తాయి. డి ఆర్బిటాల్లో కొన్ని చేంజెస్ అనేది వస్తాయి. నార్మల్గా ఏంటి, ఇప్పుడు ఇది డి ఆర్బిటాల్ అంటే దీంట్లో ఉన్న ప్రతి ఆర్బిటాల్లో సేమ్ ఎనర్జీ ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఆర్బిటాల్లో దీనికి ఒక సేమ్ ఎనర్జీ, ఈ మూడింటికి ఒక సేమ్ ఎనర్జీ ఉంటుంది, ఈ ఐదింటికి ఒక సేమ్ ఎనర్జీ ఉంటుంది, ఈ ఐదింటికి ఒక సేమ్ ఎనర్జీ ఉంటుంది. అలా సేమ్ ఎనర్జీసే ఉంటాయి. ఈ లైగాన్స్ అట్రాక్ట్ కావడం వల్ల దీంట్లో చేంజెస్ అనేవి జరుగుతాయి. ఈ ఎనర్జీ ఎక్కడ చేంజెస్, ఎనర్జీలో చేంజెస్ జరుగుతాయి. ఎక్కడ చేంజెస్, డి ఆర్బిటాల్లో ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ ద ఆర్బిటాల్ మధ్యలో చేంజెస్ జరుగుతాయి. ఆ చేంజెస్ ఎలా జరుగుతాయి, స్ప్లిట్ అవుతాయి. ఎనర్జీస్ అనేవి 2 టైప్స్గా స్ప్లిట్ అవుతాయి. ఆ ఎనర్జీస్ ఏంటివి ఇప్పుడు మాట్లాడదాం. నేను చెప్తాను, ఒక స్టోరీ లాగా చెప్తాను. ఆ స్టోరీ లాగా గుర్తుపెట్టుకోండి సిఎఫ్టీని. ఇది ఎక్కువ అవసరం లేదు, జస్ట్ కాన్సెప్ట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఆల్రెడీ మీకు విబిడి ద్వారానే ఆల్మోస్ట్ అంతా వచ్చేస్తుంది. ఏంటి, ఫస్ట్ డయాగ్రామ్ వేస్తా, జాగ్రత్తగా చూడండి డయాగ్రామ్ని. డి ఆర్బిటాల్లో చేంజెస్ వస్తాయన్నాం కదా, ఆ డి ఆర్బిటాల్ గురించి మాట్లాడదాం. ఎప్పుడు చేంజ్ వస్తుందని చెప్పినాం మనం, లైగాన్స్ అనేటివి అట్రాక్ట్ అయ్యి బాండ్ ఫామ్ చేసినప్పుడు చేంజెస్ అనేటివి వస్తాయి అన్నాం. అంటే బాండ్ ఫామ్ కాకముందు, అట్రాక్ట్ కాకముందు ఏం చేంజెస్ ఉండవు కదా. సో ఇది నార్మల్గా డి ఆర్బిటాల్. దీనిలో ఒక నువ్వు ఫ్యామిలీ అనుకో, డి అనేది ఒక ఫ్యామిలీ, డి అనేది ఒక ఫ్యామిలీ. దాంట్లో ఎంతమంది ఉన్నారంట, డి అనేది మెయిన్ ఫ్యామిలీ. దాంట్లో 5 మంది, అంటే 3 అన్నలు, ఇద్దరు అక్కల్లో చెల్లెళ్ళు, అంటే 3 మెంబర్స్ అనేటివి అబ్బాయిలు. ఇక్కడ మెన్ 3 అబ్బాయిలు. ఇది మళ్ళీ ఓన్లీ ఆక్టాహెడ్రల్కి మాత్రమే గుర్తుపెట్టుకోండి. టెట్రాహెడ్రల్లోకి మళ్ళీ మారిపోతుంది. 2 అమ్మాయిలు, వీళ్ళంతా అన్నా చెల్లెళ్ళు, 5 మెంబర్స్. అంటే వీళ్ళు చాలా పెద్దలు, అంటే జాబ్ హోల్డర్స్ అనమాట. ఇది ఒక ఫ్యామిలీ. డి ఆర్బిటాల్ అనేది ఒక ఫ్యామిలీ లాగా అస్యూమ్ చేసుకో. జస్ట్ అర్థం కావడం కోసం ఇట్లా చెప్తున్నా. డి ఆర్బిటాల్ అనేది ఒక ఫ్యామిలీ లాగా అస్యూమ్ చేసుకో. వీళ్ళందరూ ముందు, అంటే ఏమి లైగాండ్ అనేది ఏంటి అంటే, నువ్వు వీళ్ళందరూ ఫ్యామిలీ కదా, లైగాండ్ని ఎలా అస్యూమ్ చేసుకుంటావు? లైగాండ్ని ఎన్ని లైగాన్స్ ఉన్నాయన్నా మనం, 6 లైగాన్స్ ఉన్నాయి కదా. 6 లైగాన్స్ ఉన్నాయి కదా. ఈ లైగాన్స్ని వీళ్ళ యొక్క పార్ట్నర్స్ అనుకో. అంటే ఈ డి ఆర్బిటాల్ని అట్రాక్ట్ చేయడానికి వచ్చిన లైగాన్స్ ఏం చేస్తాయని చెప్పినాం, వీటి మధ్యలో అట్రాక్షన్. లైగాన్స్కి ఈ ఆర్బిటాల్స్కి, ఇది ఏదైనా ఆర్బిటాల్, సెంట్రల్ మెటల్ ఆటమ్ యొక్క ఆర్బిటాల్స్ కదా. సెంట్రల్ మెటల్ ఆటమ్కి లైగాన్స్కి అట్రాక్షన్ జరుగుతుంది కదా. ఈ 5 మందిని అట్రాక్ట్ చేసినాయి. ఇవి 5 డిఫరెంట్. ఇవన్నీ డిఫరెంట్. ఇవి ఎన్ని ఉన్నాయని సంబంధం లేదు. ఇవన్నీ డిఫరెంట్ కలిసి ఇక్కడ 3, ఇక్కడ 2 అట్రాక్ట్ చేసినాయి. మీన్స్ మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అనేది అయిపోయింది. అంటే ఈ 2 ఉమెన్స్కి 2 మెంబర్స్తో మ్యారేజ్ అయిపోయింది. 3 మెన్కి 3 ఉమెన్స్తో మ్యారేజ్ అయిపోయింది. ఈ బయట నుంచి వచ్చిన 5 వల్ల. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీలో నార్మల్గా మనం చూసుకుంటే ఇక్కడ ఎన్ని ఫ్యామిలీస్ వచ్చినాయి, వీళ్ళేమో ఈ బాక్స్ ఏమో ఇంకొకరితో మ్యారేజ్ అయిపోయింది, ఈ బాక్స్కి ఇంకొకరితో మ్యారేజ్ అయిపోయింది, ఈ బాక్స్కి ఇంకొకరితో మ్యారేజ్ అయిపోయింది, ఈ బాక్స్కి మ్యారేజ్ అయిపోయింది, ఈ బాక్స్కి మ్యారేజ్ అయిపోయింది. 5 ఫ్యామిలీస్ ఒకే చోట ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారా? నార్మల్గా ఎక్కడైనా మ్యాక్సిమం ఆఫ్ ద జాయింట్ ఫ్యామిలీస్లో ఇలా అన్ని ఫ్యామిలీస్ కలిసిమెలిసి ఉంటే ఖచ్చితంగా గొడవలు వస్తాయి. గొడవలు ఎందుకు స్టార్ట్ అయినాయి? వీళ్ళు రావడం వల్ల. ముందంతా 5 మంది కలిసే ఉన్నారు హ్యాపీగా. వీళ్ళు రావడం వల్ల, అంటే లైగాన్స్ యొక్క అట్రాక్షన్ జరగడం వల్ల, లైగాన్స్ అనేవి అట్రాక్షన్ కావడం స్టార్ట్ అవ్వడం వల్ల వీళ్ళ మధ్యలో గొడవలు అనేవి పెరిగినాయి. ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్లో ఏమవుతాయి, గొడవలు అనేది కొంచెం పెరుగుతాయి. అప్పుడే విడిపోరు. స్టార్టింగ్లోనే ఏం విడిపోరు కదా. గొడవ స్టార్ట్ అయిన వెంటనే ఫ్యామిలీస్ అన్ని ఏం విడిపోవు. సో గొడవ అనేది కొంచెం పెరిగినాయి. గొడవలు కొంచెం పెరిగినాయి కానీ విడిపోలే. ఇంతవరకు ఏం విడిపోలే.
గొడవలు పెరిగినాయి అంతే. ఇంకా 5 మంది కలిసే ఉన్నారు కానీ గొడవలు పెరిగినాయి. ఇది ఏంటి? అట్ ద టైమ్ ఆఫ్ అట్రాక్షన్. అంటే ఈ అట్రాక్షన్ జరిగినప్పుడు, అట్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ మ్యారేజ్. ఈ మ్యారేజ్ జరిగినప్పుడు, అట్రాక్షన్ జరిగినప్పుడు గొడవలు అనేటివి మెల్లగా పెరిగి ఇలా పెరిగినాయి. గొడవలు అనేటివి ఇలా పెరిగినాయి కానీ అప్పటికి విడిపోలే. ఇంకేంటి? మళ్ళీ ఇంకా కొన్ని రోజులకి ఏమైనాయి? ఈ మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన కొన్ని డేస్ తర్వాత అంటే ఒక 6 months 7 months తర్వాత గొడవలు అనేది పెరుక్కుంటూ పోతూ వీళ్ళు ఇలా స్ప్లిట్ అయిపోయినారు. 2 partsలో స్ప్లిట్ అయిపోయినారు. 5 మంది కలిసిన ఫ్యామిలీ అనేది ఎలా స్ప్లిట్ అయిపోయింది? ఇలా 2 partsగా స్ప్లిట్ అయిపోయింది. ఇలా వెళ్ళాల్సిన ఫ్యామిలీ అనేది ఒక ఫ్యామిలీనేమో అలా స్ప్లిట్ అయిపోయింది, ఇంకో ఫ్యామిలీనేమో ఇలా స్ప్లిట్ అయింది. ఈ పైన ఫ్యామిలీ ఏంటి? పైన ఫ్యామిలీ హై ఫ్యామిలీ, అంటే రిచ్, ఎక్కువ డబ్బులు. అంటే మనం ఫ్యామిలీ విడిపోయినప్పుడు ఆస్తి పంపకాలు అంటాం కదా, ఆస్తి పంపకాల్లో ఈ ఇద్దరికి ఎక్కువ డబ్బులు వచ్చినాయి. ఆస్తి పంపకాల్లో ఈ ముగ్గురికి తక్కువ స్ప్లిట్, అందుకే కింద ఉన్నారు. వీళ్ళు స్ప్లిట్ అయ్యి ఎక్కువ డబ్బులు తీసుకుపోయినారు కాబట్టి పైకి వెళ్ళిపోయినారు. నార్మల్గా ఇలా పోవాల్సింది, ఇలా ఉండాల్సింది. అందరూ 5 మంది ఇలా ఉండాల్సింది. కొంతమంది తక్కువ డబ్బులు తీసుకున్నారు, కొంతమంది ఎక్కువ డబ్బులు తీసుకున్నారు. ఇది జరిగింది. ఇది అట్ ద అట్రాక్షన్. ఆఫ్టర్ అట్రాక్షన్, ఇది ఆఫ్టర్ అట్రాక్షన్. ఇది జరిగింది. ఏం జరిగింది? నార్మల్గా ఇక్కడ ముగ్గురు మెన్ కదా, మెన్ ఏమో మేము తక్కువ డబ్బులే తీసుకుంటాం, మాకు డబ్బులు తక్కువ ఉన్నా ఏం పర్లేదు, మేము అడ్జస్ట్ అయిపోతాం, మేము ముగ్గురు అన్నదమ్ములం కలిసే ఉంటామని చెప్పి వీళ్ళంతా ఎవరు? మెన్. కానీ ఉమెన్ అట్లా కాదు కదా. మా ఉమెన్ అంటే అందరినీ అనట్లేదు నేను, కొంతమంది ఉంటారు కదా గొడవలు అయినప్పుడు ఉమెన్దే పై చేయి కాబట్టి వాళ్ళే ఎక్కువ డబ్బులు తీసుకొని వాళ్ళు సపరేట్ అయిపోయినారు. 2 అక్క చెల్లెలు సపరేట్ అయిపోయినారు. ముగ్గురు అన్నోళ్ళు కలిసే ఉన్నారు. అంటే మేము ముగ్గురం అండర్స్టాండ్ అయ్యి కలిసే ఉంటామని వీళ్ళు ముగ్గురు ఉన్నారు. వీళ్ళేమో ఎక్కువ డబ్బులు తీసుకొని పైకి వెళ్ళిపోయినారు, ఉమెన్. ఇప్పుడు ఎక్కువ డబ్బులు ఎవరికి వచ్చినాయి? ఉమెన్కి వచ్చినాయి. అంటే ఈ 2 బాక్సెస్కి వచ్చినాయి. ఆడపిల్లలు కదా కొంచెం ఎక్కువ ఇచ్చేసినారు. మళ్ళీ జెండర్ ఇన్ఈక్వాలిటీ అదంతా అనుకోవద్దండి, అర్థం కావడం కోసం చెప్తున్నా. ఈ ముగ్గురేమో అమౌంట్ తీసుకొని తక్కువ అమౌంట్, అమ్మాయిల కంటే తక్కువ అమౌంట్ తీసుకొని మేము అడ్జస్ట్ అయిపోతాం, మేము సంపాదించుకుంటామని చెప్పి సపరేట్ అయిపోయినారు. ఇది జరిగింది టోటల్. మెన్ అంటే ఏంటి? మెన్ అంటే ఫస్ట్ మూడు బాక్సులు కదా. చూడు, మెన్ అంటే ఫస్ట్ 3 బాక్సులు, ఫస్ట్ 3 బాక్సెస్. ఉమెన్ అంటే లాస్ట్ 2 బాక్సెస్ అన్నా ఆర్బిటాల్స్ అన్నా. బాక్సెస్ అంటే ఆర్బిటాల్స్ అని నీకు తెలుసు. ఇప్పుడు చూడు, మళ్ళీ చెప్తా మొత్తం ఏం జరిగిందో. స్టార్టింగ్గా ఇది ఒక ఫ్యామిలీ, 5 members కలిసిన ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో 3 అబ్బాయిలు 2 అమ్మాయిలు. అంటే ఎవరన్నా ఎవరక్క మనకి ఏం తెలుసు. 3 అబ్బాయిలు 2 అమ్మాయిలు, అందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వాళ్ళు వేరే వాళ్ళని చూసి అట్రాక్ట్ అయినప్పుడు, వేరే వాళ్ళు వాళ్ళ దగ్గరకు వచ్చి అట్రాక్ట్ అయినప్పుడు వాళ్ళకి మధ్యలో పెళ్ళి అయ్యే టైంలో, పెళ్ళి అయినాక ఫస్ట్ కొద్ది రోజులకి గొడవలు అనేటివి, వాళ్ళ ఇంట్లో గొడవలు అనేటివి పెరిగినాయి. గొడవలు పెరగడం వల్ల గొడవలు అనేటివి పెరిగినాయి. గొడవలు పెరిగినట్టనే విడిపోరు కదా, సర్దుకోవడానికి ట్రై చేస్తారు కానీ సర్దుకోలే. ఒక 6-7 months తర్వాత, ఆఫ్టర్ మ్యారేజ్ అయిన 6-7 months తర్వాత గొడవలు అనేది పెరుగుతూ పోయి ఒక సర్టెన్ స్టేజ్ వచ్చినప్పుడు ఈ పెద్ద ఫ్యామిలీ అనేది 2 ఫ్యామిలీలుగా విడిపోయింది. అబ్బాయిలందరూ ఒక ఫ్యామిలీ అయిపోయినారు, అమ్మాయిలందరూ ఒక ఫ్యామిలీ అయిపోయినారు. 2 అమ్మాయిలేమో ఎక్కువ ఆస్తి తీసుకున్నారు, 3 అబ్బాయిలేమో తక్కువ ఆస్తి. పైన ఉన్నారు కాబట్టి ఎక్కువ ఆస్తి, కింద ఉన్నారు కాబట్టి తక్కువ ఆస్తి తీసుకొని పోయినారు. ఇది జరిగిన స్టోరీ. ఇప్పుడు మెన్ ఉమెన్ కాకుండా మన కెమిస్ట్రీలోకి వద్దాం. కెమిస్ట్రీలోకి వచ్చినాక ఏమవుతుందంటే, మెన్ ఉమెన్ ప్లేస్లో వేరే పేర్లు వస్తాయి అంతే. మెన్ ఉమెన్ ప్లేస్లో వేరే నేమ్స్ వస్తాయి. ఫస్ట్ 3ని ఏమంటామంటే, కెమిస్ట్రీలో ఫస్ట్ 3ని ఏమంటామంటే T2G. ఇది ఎక్కడ? ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్లో మాత్రం ఫస్ట్ 3ని T2G అంటాం. నెక్స్ట్ 2ని EG అంటాం.
ఈజీ. మెన్ ఏమో T2G అయినారు, ఉమెన్ ఏమో ఈజీ అయినారు. ఇలా ఇక్కడ గొడవలు పెరుగుతాయి అన్నాం కదా, ఇక్కడ గొడవలు కాదు, ఎనర్జీ ఇంక్రీజెస్. ఏం ఎనర్జీ అంటే చెప్తా, ఎనర్జీ ఫస్ట్ ఇంక్రీజ్ అయింది. ఎప్పుడు ఇంక్రీజ్ అయింది? వెన్ ద అట్రాక్షన్ బిట్వీన్ లైగాన్స్ అండ్ ద ఆర్బిటాల్, ఆ లైగాన్స్ అండ్ ద సెంట్రల్ మెటల్ ఆటమ్ టేక్స్ ప్లేస్, దెన్ ఎనర్జీ ఇంక్రీజెస్. ఎనర్జీ ఆఫ్ d ఆర్బిటాల్స్ ఇంక్రీజెస్. ఫస్ట్ లో ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఆఫ్టర్ అట్రాక్షన్, ఆఫ్టర్ బాండ్ ఫార్మేషన్, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అనేది d ఆర్బిటాల్ బయట sp-లతో బాండ్ ఫామ్ అవుతుంది కదా, ఫామ్ అయినాక ఎనర్జీ అనేది 2 types లో విడిపోతుంది. 2 ఆర్బిటాల్స్ లో విడిపోతాయి. 3 ఏమన్నా, ఫస్ట్ 3 అనేది మెన్ అన్నాం కదా నాకు, ఫస్ట్ 3 అంటే T2G. ఈ 3 T2G ఆర్బిటాల్స్. T2G అంటే ఏంటి, ఈజీ అంటే ఏంటంటే మనకు అసలు ఇంటర్మీడియట్ లో అవసరంలా. ఇది T2G ఆర్బిటాల్స్. ఈ 3 T2G ఆర్బిటాల్స్. పైన ఉన్న 2 ఈజీ ఆర్బిటాల్స్. ఏ దాని ఎనర్జీ ఎక్కువ? ఎనర్జీ ఆఫ్ T2G ఆర్బిటాల్స్ ఈజ్ హయ్యర్, ఎనర్జీ ఆఫ్ T2G ఆర్బిటాల్స్ ఈజ్ లోయర్, EG ఆర్బిటాల్స్ ఈజ్ హయ్యర్. ఇది జరిగింది. ఈ సెంట్రల్ లో ఇలా ఉండాల్సిన లైన్ ఉన్నాం కదా, దీన్ని ఏమంటామంటే బెరీ సెంటర్. దీంతో అవసరం లేదు, జస్ట్ చెప్తున్నా. ఈ సెంటర్ లో ఉండాల్సిన ఆర్బిటాల్స్ ఇలా స్ప్లిట్ అయిపోయినాయి. ఏ దానికి ఎక్కువ ఎనర్జీ? దీనికి ఎక్కువ ఎనర్జీ, ఇది ఇంక్రీజ్ అయింది ఎనర్జీ, ఇది డిక్రీజ్ అయింది ఎనర్జీ. ఇది జరిగింది. ఇప్పుడు ఎనర్జీ ఇంక్రీజ్ అన్నాం కదా, ఆ ఎనర్జీని ఏమంటామంటే, అంటే ఇక్కడ స్ప్లిట్ అవ్వడానికి ఇలా ఉండాల్సింది, ఇలా స్ప్లిట్ అవ్వడానికి ఎంతో కొంత ఎనర్జీ కావాలి కదా, ఇంక్రీజ్ అయింది కదా, ఇక్కడ స్ప్లిట్ అవ్వడానికి కూడా ఏదో ఒక ఎనర్జీ కావాలి కదా. ఆ ఎనర్జీని ఏమంటామంటే మనం, ఈ ఎనర్జీని ఏమంటామంటే, ఇలా స్ప్లిట్ అవ్వడానికి కావాల్సిన ఎనర్జీని క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ. ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, వాళ్ళు ఎందుకు విడిపోయినారు? గొడవలు అనేవి పెరుగుతున్నాయి వాటి కలిసి ఉంటే గొడవల్ని స్టేబుల్ చేయడానికి, గొడవల్ని సర్దుకోవడానికి, గొడవల్ని స్టేబుల్ చేయడానికి విడిపోయినారు. సో ఆ ఎనర్జీని క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ లేదా క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ. స్ప్లిట్ అయినాయి కదా, ఎనర్జీ ఏ దానికోసం? స్ప్లిట్ అవ్వడం కోసం. ఆ స్ప్లిట్టింగ్ ని క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ అంటారు, లేదా క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ, షార్ట్ గా CFSE అని రాస్తాం మనం. CFSE అది ఇంపార్టెంట్. ఇది జరిగిన కథ. ఎక్కడ? ఆక్టాహెడ్రల్ లో ఏం జరిగింది? అటాక్ అయినప్పుడు ఫస్ట్ ఏమో ఎనర్జీ ఆఫ్ ఆర్బిటాల్స్ పెరిగిన తర్వాత, ఆఫ్టర్ బాండ్ ఫార్మ్ అయిన తర్వాత ఎనర్జీ ఆఫ్ ఆర్బిటాల్స్ అనేది 2 types లో విడిపోయింది. ఒకటేమో T2Gలో 3 వచ్చినాయి, ఫస్ట్ 3. నెక్స్ట్ ఏమో ఈజీలో 2 ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఈజీ ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీ ఎక్కువ, T2G ఆర్బిటాల్స్ ఎనర్జీ తక్కువ. ఇది ఇక్కడ జరిగిన కథ. ఇది మొత్తం ఒకసారి చూసుకోండి. ఇది ఇక్కడ జరిగింది. ఇక్కడనే చెప్తా. ఇక్కడ అన్నాము కదా CFSE అని. ఆ ఎనర్జీకి ఫార్ములా ఏంటి అంటే CFSE, క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ ఆర్ క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ అంటాం. కానీ దానికి ఫార్ములా ఏంటి అంటే, దీన్ని నార్మల్గా రిప్రజెంట్ చేసేది ఎలా రిప్రజెంట్ చేస్తారంటే డెల్టా O అంటాం. డెల్టా O అంటే ఏంటి? ఆక్టాహెడ్రల్. డెల్టా O అంటే ఆక్టాహెడ్రల్. CFSE is equals to 0.6. ఫస్ట్ ఇది రబ్ చేసి నెక్స్ట్ పేజ్లో CFSE డెఫినేషన్ చెప్తా. నేను చెప్పిన స్టోరీ లాగానే గుర్తుపెట్టుకోండి, ఇంకా ఏం ఎక్కువ అవసరం లేదు. దీని మీద క్వశ్చన్స్ జస్ట్ CFSE వాల్యూ ఎంత కనుక్కోమంటారో లేదా కాన్ఫిగరేషన్ కనుక్కోమంటారు. అవి క్వశ్చన్స్ లో ఎలా చేయాలో చెప్తాను. CFSE క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ అన్నాము కదా, దాని ఒరిజినల్ డెఫినేషన్ ఏంటి అంటే ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ EG ఆర్బిటాల్స్ అండ్ T2G ఆర్బిటాల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ. ఇక్కడ EG T2G ఇలా రెండులా విడిపోయినాయి కదా, ఆ రెండు విడిపోయిన దాని మధ్యలో
ఎనర్జీ డిఫరెన్స్ ఎంత ఉంటుందో ఆ డిఫరెన్స్ని మనం ఏమంటాం క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ. ఏంటి? ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ ఈజీ అండ్ T2G orbitals is called as crystal field stabilization energy. ఈ రెండిట్లో ఏదాని ఎనర్జీ ఎక్కువ? ఎనర్జీ డిఫరెన్స్ అన్నారు. డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్ట్ చేయాలని మనకు తెలుసు. ఏ దానిలో నుంచి ఏ దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తావు? హయ్యర్ ఎనర్జీ మైనస్ లోయర్ ఎనర్జీ కదా. ఏ దాని ఎనర్జీ ఎక్కువ? ఈజీ ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీ ఎక్కువ, T2G ఆర్బిటాల్స్ ఎనర్జీ తక్కువ. గుర్తుపెట్టుకో, ఇది ఆక్టాహెడ్రల్ కి మాత్రమే, టెట్రాహెడ్రల్ లో మళ్ళీ మారుద్ది. సిఎఫ్ఎస్సికి ఫార్ములా ఏంటి అంటే 0.6 ఈజీ మైనస్ 0.4 T2G. 0.6 into number of electrons in EG minus 0.4 into number of electrons in T2G. మనం ఇప్పుడు నార్మల్గా ఎలక్ట్రాన్స్ వాళ్ళు ఇచ్చిన కాంప్లెక్సెస్కి మనం కాన్ఫిగరేషన్ రాసి ఇలా బాక్స్లో ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేస్తాం కదా. ఎన్ని అయితే ఫిల్ అయింటాయో స్ప్లిట్ అయిన తర్వాత T2Gలోకి ఎన్ని ఎలక్ట్రాన్స్ పోయినాయి, ఈజీలోకి ఎన్ని ఎలక్ట్రాన్స్ పోయినాయి అవి చెప్తా ఎలా చేయాలో. ఇది మెయిన్ ఫార్ములా ఏంటి సిఎఫ్ఎస్సికి? ఇది ఎక్కడ? ఆక్టాహెడ్రల్లో. ఆక్టాహెడ్రల్ దీన్ని ఎలా రాస్తామంటే 0.6 ఈజీ మైనస్ 0.4 T2G. మళ్ళీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది రాయకుండా ఇలా రాస్తాం. ఈ ఫార్ములా ఎలా వాడాలో చెప్తా, కొద్దిసేపు తర్వాత అర్థమవుతుంది. ఇది సిఎఫ్ఎస్సి, క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ. వన్ ఆఫ్ ద క్వశ్చన్ అంటే సిఎఫ్టీలో క్వశ్చన్ అడిగే పాసిబిలిటీ ఎక్కడ? వాట్ ఈస్ ద క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ అని అడుగుతుంటారు. ఈ ఫార్ములా మీద క్వశ్చన్స్ అడుగుతుంటారు, ఎలా చేయాలో చెప్తా. నెక్స్ట్, యూజెస్ ఆఫ్ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ. అంటే ఈ థియరీ వల్ల యూజెస్ ఏంటి మెల్లగా చెప్తా, అన్నీ అర్థమవుతాయి, వరీ అవ్వాల్సిన అవసరం లే, లెక్చర్ అయిపోయేలోపు క్లియర్గా అర్థమవుతాయి. యూజెస్ ఏంటి? ఈ సిఎఫ్టీ యొక్క యూజెస్ రెండు అనుకోవచ్చు. మనం విబిడిలో యూజెస్ ఏం చెప్పినాం? 5 types ఆఫ్ PYQsని 6 to 7 types ఆఫ్ PYQsని సాల్వ్ చేయొచ్చు అని చెప్పినాం. ఇక్కడ ఏంటి? ఫస్ట్ ఏం అనుకోవచ్చు? సిఎఫ్ఎస్సి అనుకోవచ్చు, క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ అనుకోవచ్చు. నెక్స్ట్ ఏం అనుకోవచ్చు? కాన్ఫిగరేషన్ అనుకోవచ్చు. అదేంటి కాన్ఫిగరేషన్? మనకి నార్మల్గా రాయడం వచ్చు కదా. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషనే. ఇక్కడ T2G ఈజీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని ఒకటి వస్తుంది, అది రాయడం కోసం. ఇదొక PYQ, ఇదొక PYQ. అంటే PYQ మోడల్. ఈ మోడల్స్లో PYQs అడుగుతుంటారు. సిఎఫ్టీ నుంచి ఇంతే, ఈ రెండు PYQ మోడల్స్ అడుగుతుంటారు, అవి చెప్పడం కోసం సిఎఫ్టీ అనేది చెప్తున్నా. నెక్స్ట్, ఇప్పుడు మనం ఏమని చెప్పినా, నేను VBD చెప్పేటప్పుడు స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాన్స్, వీక్ ఫీల్డ్ లైగాన్స్ అన్నాం. అవి ఏంటివో అంటే అవి ఎగ్జాంపుల్స్ ఏవో తెలుసుకున్నాం, అసలు అవి ఎలా వచ్చినాయి, దాన్ని స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాన్ అని ఎలా చేసినాం. ఇప్పుడు కార్బన్ డోనర్స్ ఆర్ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాన్స్ అన్నాం. ఎందుకు స్ట్రాంగ్ ఫీల్డ్ అనేది మనం అక్కడ చెప్పలే. నైట్రోజన్ డోనర్స్ అనేది స్ట్రాంగ్ ఫీల్డ్ అన్నాం. ఎందుకు స్ట్రాంగ్? ఆక్సిజన్ ఫ్లోరిన్ ఫ్యామిలీ మొత్తం వీక్ ఫీల్డ్ అన్నాం. ఎందుకు వీక్ ఫీల్డ్? అవన్నీ అక్కడ మాట్లాడలేదు, ఇక్కడ మాట్లాడదాం. ఫస్ట్, ప్రాపర్ డెఫినేషన్ ఆఫ్ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాన్స్. SFL అంటే స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాన్. దాని యొక్క ప్రాపర్ డెఫినేషన్ ఏంటి? దీంట్లోనే ఉంది. ఫీల్డ్, క్రిస్టల్ ఫీల్డ్ లో ఫీల్డ్. స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాన్స్ అంటే ద లైగాన్స్ which have more CFSE, more crystal field stabilization energy or more crystal field splitting energy. అంటే ఇలా స్ప్లిట్ అవుతుంది కదా, ఫ్యామిలీ 2 parts గా ఇలా స్ప్లిట్ అవుతుంది కదా. ఈ స్ప్లిట్టింగ్ ని ఎవరైతే ఎక్కువ చేస్తారో, ఇలా ఎవరైతే పెద్దగా స్ప్లిట్ చేస్తారో, ఎక్కువ స్ప్లిట్ అవుతుందో, దాన్ని ఎవరి వల్ల, ఇప్పుడు ఇక్కడ లైగాన్స్ అట్రాక్ట్ అవ్వడం వల్లనే కదా మొత్తం స్ప్లిట్ అవుతున్నది. ఆ లైగాన్స్
ఏవైతే లైగాన్స్ ఈ స్ప్లిట్టింగ్ ని ఎక్కువ చేస్తారో, ఐ మీన్ ఎలా చెప్పొచ్చు, ఇప్పుడు ఇక్కడ అట్రాక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఎక్కువ పెద్ద గొడవలు చేస్తారో, పెద్ద గొడవలు అంటే గొడవలు చాలా పెద్ద చేసి ఇంకా ఎక్కువ దూరం విడిపోతారు కదా, అసలు కల్చర్ ఇంకెప్పుడు. నార్మల్గా చిన్న గొడవలు చేస్తే మళ్ళీ కలిసిపోయే పాసిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి ఎవరైతే లైగాన్స్ పెద్ద గొడవలు, పెద్ద స్ప్లిట్టింగ్ చేస్తారో, పెద్ద గొడవలు చేస్తే పెద్ద ఫ్యామిలీ అనేది విడిపోతుంది, అంటే చాలా దూరం వెళ్ళిపోతాయి, ఇంకా మళ్ళీ ఎప్పుడు లైఫ్లో కలుసుకోరు ఇలా.